మనందరికీ తెలుసు హనుమంతుడు మహావీరుడు మరియు చాలా శక్తివంతుడు అని. ఆయన శక్తి ముందు ఎవ్వరూ నిలబడుకోలేరు. అస్సలు హనుమంతుడికి ఎంత శక్తి ఉందో తెలిపే ఒక కథ చెబుతాము, వినండి. వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. హనుమంతుడికి రావణుడికి మధ్య జరిగిన చేతి గుద్దుల పోటీ ఇది. మీరు హనుమాన్ భక్తుడైతే ఈ వీడియో మీకోసమే. హనుమాన్ లంకని ధ్వంసం చేసిన తరువాత రావణుడు హనుమంతుడిని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవాడు. ఈ ఒక్క వానరుడు నా లంకని ధ్వంసం చేసి సగం సైన్యాన్ని నాశనం చేసేశాడు. అస్సలు ఇతను ఎంత శక్తివంతుడు, ఇతనిని నేను ఓడించగలనా లేదా అని ఆలోచనలో పడతాడు. లేదు లేదు, నేనే ఎక్కువ శక్తివంతుడిని. ఈ హనుమంతుడిని నేను ముందే చంపేస్తే ఇక ఆ రాముడిని చంపడం చాలా సులువు అని హనుమంతుడిని వెతుకుంటూ ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉంటాడు. అలా అడవిలో వెతుకుతూ ఉండగా రాముడి పేరు మీద పాటలు పాడుతూ జపిస్తూ గట్టి గట్టిగా ఒక గొంతు వినపడుతుంది. ఆ గొంతు ఏ వైపు నుండి వస్తుందో ఆ వైపు రావణుడు పరిగెత్తుకుంటూ వెళతాడు. ఒక చెట్టు క్రింద హనుమంతుడు కూర్చొని రాముడిని జపిస్తూ పాటలు పాడుతూ ఉంటాడు. ఆ పాటను విని రావణుడు కూడా పులకరించిపోయి మెల్లగా కింద కూర్చొని కళ్ళు మూసుకొని పాటను వింటూ జపిస్తాడు. హనుమాన్ పాటని ముగించి కళ్ళు తెరిచి చూడగా తన ఎదురుగా ఆ రాక్షసుల రాజు అయిన రావణాసురుడు కూర్చొని భజన వింటూ ఉంటాడు. అప్పుడు హనుమంతుడు, ఏం రావణ, నా స్వామి భజన అంతగా నచ్చిందా అని వెతకారంగా అంటాడు. రావణుడు కళ్ళు తెరిచి చూడగా రాత్రి అయిపోయి ఉంటుంది. రావణుడికి అర్థం అవ్వదు.